ఎస్పీ బుద్ధి లేదు నీకు? అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతావేంటి? ఇదేమన్నా బ్రోతల హౌస్ అనుకున్నావా? కాదు, క్రిమినల్స్ హౌస్ అనుకున్నాను. ఎవరు చెప్పారు? నేను. చూడండి ఎస్పీ గారు, ఇమీడియట్ గా వెళ్ళి బాపిరెడ్డి గారి కొడుకు రామినేని అరెస్ట్ చేయండి. సార్, బాపిరెడ్డి గారు మినిస్టర్ కాళేశ్వరరావు గారి బంధువు అండి. సో వాట్? గొడవ అవుతుందేమోనని. చూడండి, మంత్రి గారి బంధువులకు కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు భయపడితే ఈ ప్రజాస్వామ్యం పునాదులతో సహా కూలిపోతుంది. ఏ రిపోర్టు లేకుండా. రిపోర్ట్ లేకపోవడం ఏంటండి? ఇదిగో సారథి అనే టాక్సీ డ్రైవర్ రాసిచ్చిన రిపోర్టు. యు ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఆన్ దిస్ బేసిస్. ప్లీజ్ సార్, మరొకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించేది ఏమిటండి? పెళ్లి చేసుకునే ముందు అయితే ఆలోచించాలి, పెళ్లి చేసుకునేవాడు యోగ్యుడా కాదా అని. ఒక క్రిమినల్ గురించి ఆలోచించడం ఏమిటి? ప్రొసీడ్ ప్రొసీడ్. రండి ఎస్పీ గారు. ఏమిటి పిలవకుండా వచ్చారు? మీ రామినేని అరెస్ట్ చేయటానికి. పరమవీర చక్ర బిరుదు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే సామాన్యంగా చచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్లకు ఇస్తారులేండి. బెదిరిస్తున్నారా? ఆదరించడమే కానీ బెదిరించడం మాకు అలవాట్లేదు. వారంట్ ఉందా? చేతిలోది కరెంటు బిల్ అయి ఉంటుంది. మిస్టర్, మీరు మాతో సహకరిస్తే. నేనేం పొడుస్తానం లేదే. దమ్ముంటే చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్ళు. ఎవరు? ఉన్నారు. మీకే స్టేషన్ నుంచి. కోర్టులో ధర్మదేవత కట్టండి రా కళ్ళ గంతలు. నాకు కట్టదు. ఎన్ని షటప్లంటే 7 కోట్ల ఆంధ్రుల నోళ్లు మూతపడతాయి. ఈ హత్య చేసిన ముసరాడా? ఎస్, ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన ఎవరనుకుంటున్నావు? ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గంగాధరం గారు. స్వాతంత్ర్య సమర యోధుడు హత్య ఎందుకు చేస్తాడు అని అనుమానం వచ్చిందా బాబు? రాఘవన్ నేనే చంపాను. నా మనవరాలు స్వరాజ్యం మీ రాఘవ్ వల్ల పడింది బాబు. త్వరలో తల్లి కూడా కాబోతోంది. దానికి అన్యాయం చేయొద్దని అతని కాళ్ళ వేళ్లాపడి ప్రాధేయపడ్డాను. అతను ఒప్పుకోలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. నడి రోడ్డు మీద పొడిచి పారేశాను. ఆ రోజు మీరు తెల్లదొరలతో ఎలా పోరాడారో చెప్పండి, నమ్ముతాను. వాళ్ళు మీ కాళ్ళని ఎలా కాల్చారో చెప్పండి, నమ్ముతాను. అంతేకాని మీరు రాఘవని హత్య చేశారని చెప్తే నమ్మేంత వెర్రివాణ్ణి కాను. ఈ నిజాన్ని ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు. ఆ కీస్ నా చేతికి ఇచ్చింది టాక్సీ నడుపుకోవడానికా, నోరు మూసుకునడానికా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, నీతి నిజాయితీ గల కలెక్టర్ ఈ ఊరికి వచ్చాడంటే సంతోషించాం. నిద్రపోతున్న చట్టం మేలుకుంటుందని, మరణించిన న్యాయం జీవం పోసుకుంటుందని అనుకున్నాం. ఏ గంగాధరం అరెస్ట్ తో అంతా తలక్రిందులైందనే? అవును. నేను చెప్పిన పేరేమిటి? ఇప్పుడు కటకటాల వెనకున్న నేరస్తుడి పేరేమిటి? ఈ ప్రశ్న నన్ను వేయడానికి ముందు సరిపోయిన నీ స్నేహితుడిని ప్రేమించానన్న ఆ స్వరాజ్యాన్ని యొక్క ప్రశ్నవే. సరిపోయిన రాఘవ నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అని. అవును అంటే అటు నుంచి అటే వెళ్ళిపో, కాదు అంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలువు. ఇతని పేరేమిటి? రాఘవ. ఇతనికి నీకు సంబంధం ఏమిటి? ప్రేమించుకున్నా. కామించుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? పర్వాలేదు చెప్పు. పోలీసు వాళ్ళ దగ్గర వాడి చేత పాడు చెయ్యబడ్డానని, గర్భవతిని, చచ్చిపోయిన వాడి మీద లేనిపోని అభాండాలు చెప్పగలిగిన నీకు లెక్క? మీ స్నేహితుడు కాబట్టి అతనంటే మీకు గౌరవం ఉండొచ్చు. ఒక ఆడదాని శీలంతో ఆడుకుని ఆ పిల్లను గర్భవతిని చేసి. ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు? రాఘవ. ఎప్పుడు? 4 నెలల క్రితం, భగవంతుడి సాక్షిగా. అలాగా? రాఘవ మీదొట్టు. కానీ నీకు తాళి కట్టిన రాఘవ చనిపోయాడు. పాపం చిన్న పిల్లవు కదూ, నీకు ఆచారం తెలియదు అనుకుంటాను. మొగుడు పోయాక మొండి చేతులతో ఉండాలి. అంటే నీ చేతి గాజులు పగలగొట్టాలి, నీ నుదుటి బొట్టు తుడిచెయ్యాలి, నీ తాళి బొట్టు తెంచొద్దు. ఈ తాళి కట్టింది రాఘవ కాదు. మరెవరు? చూశారా గంగాధరం గారు, మీ మనవరాలు కడుపులో ఉన్న బిడ్డకు నా కొడుకు తండ్రి అని మీరు ఒక్క మాట చెప్పగానే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. దీని మూలంగా నాకు కొన్ని కోట్లు నష్టం. అదే ఏ మంత్రి గారు కూతుర్నో కోడలుగా చేసుకున్నాను అనుకోండి, అప్పుడు రావాల్సిన పరపతి కూడా ఇప్పుడు నష్టం. తమరు చాలా గొప్ప మనసుతో ఈ పెళ్లి జరిపించారు. చాలా నీచమైన మనస్సుతో ఈ పెళ్లి జరిపించాను.
కేవలం స్వార్థంతో కూడిన మనసుతో ఈ పెళ్లి జరిపించాను. రాఘవను చంపిన కేసులో నా కొడుకు రామినీడు అరెస్ట్ అయితే ముచ్చటగా పెళ్లి చేసుకున్న నీ మనవరాలు 3 నిద్రలు చేయకుండానే వస్తుంది. 7 అడుగులు పూర్తిగా నడవకుండానే మొగుణ్ణి 7 గడల పాడి మీద ప్రయాణం చేయిస్తుంది. ఆ బాధ మీ మనవరాలకి లేకుండా ఉండాలి అంటే రాఘవని చంపింది మీరేనని పోలీస్ స్టేషన్ లో ఒప్పుకుని అరెస్ట్ కావాలి. మీ మనవరాలకి కడుపు చేసింది రాఘవేనని, ఆ కోపంతోనే హత్య చేశానని కారణం సృష్టించుకోవాలి. మీరు చెప్పినట్టే ఈ హత్యా నేరం నా మీద వేసుకుంటాను. కానీ ఆ తర్వాత మీరు నా మనవరాలిని ఇంట్లోంచి బయటికి గెంటేరని నమ్మకం ఏమిటి చెప్పండి? అలా అడిగారు బాగుంది. నా 2వ కొడుకు సంఘసేవ పేరుతో మీ మనవరాలి మెడలో పబ్లిక్ గా మళ్ళీ తాళి కడతాడు. సరేనా? మిస్టర్ ఎస్పీ, సార్. ఇప్పుడు రావిని అరెస్ట్ చేయడానికి మీకు అభ్యంతరం లేదనుకుంటాను. నో సార్. ప్రొసీడ్. ఏమయ్య ఎస్పీ, బుద్ధి లేదు నీకు? అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతావేంటి? ఇదేమన్నా బ్రోతల హౌస్ అనుకున్నావా? కాదు, క్రిమినల్స్ హౌస్ అనుకున్నాను. ఎవరు చెప్పారు? నేను. రామినేడు, మర్యాదగా లొంగిపో. నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? ఉంది, ఇదిగో. నన్ను అరెస్టు చేయడానికి అర్ధరాత్రి పూట నీకు వారెంట్ ఇచ్చిన మెజిస్ట్రేట్ ఎవడయ్యా? నేను ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ అంకినీడ్. శవాలతో స్వాగతాలు, రోడ్డు మీద శవరాజకీయాలు తెలుసుకోలేని పిచ్చివాడి కాదు. మైండ్ ఇట్. ఎస్పీ గారు, అరెస్ట్. ఎస్ సార్. కమాన్, మూవ్. నమస్కారం గంగాధరం గారు. నేను ఈ జిల్లా కలెక్టర్. బాబు, మీరు కలెక్టర్ అయ్యుండి ఈ హంతకుడికి నమస్కారం. స్వాతంత్ర సమరయోధులు హంతకులుగా తయారైతే సంపాదించిన స్వరాజ్యం బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మీలాంటి గాంధీలను అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని విడుదల చేయడానికి వచ్చాం. విడుదల? బాబు కలెక్టర్ బాబు, నా వయస్సును చూసో లేకపోతే నా అవిటితనాన్ని చూసో నేను ఈ హత్య చేసుండను అని మీరు అనుమానిస్తున్నట్టుంది. లేదు బాబు, ఈ హత్య నేనే చేశాను. నిజం. నా మీద జాలి చూపించకండి. మీ మీద జాలి చూపించకపోవడానికి నేనేం తెల్లదొరని కాదు, నల్లదొరని. మీ మనవరాలంతా చెప్పింది. గంగాధరం గారు, దేశానికి ఉపయోగపడే మీలాంటి వాళ్ళు లోపలుండి దేశాన్ని నాశనం చేసే రౌడీలు గోండాలు బయట తిరిగితే మీ మనవరాలు స్వరాజ్యానికి గర్భం రావడం కాదు సార్, మహాత్ములు కష్టపడి సంపాదించిన మన దేశ స్వరాజ్యానికి యబార్షన్ అయిపోతుంది. గంగాధర్, నా మాట వినండి. ఈ కటకటాల నుంచి బయటికి రండి ప్లీజ్. నువ్వేం ఫీల్ అవ్వక బాబినాడు, నేను చూస్తా కదా. ఏం చూస్తావో ఏమో. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులాగా అయిపోయింది నా కొడుకు పరిస్థితి. ఆ కలెక్టర్ గంగాధరాన్ని స్వరాజ్యాన్ని కోర్టుకు తీసుకెళ్తే వారం రోజుల్లో నాకు ఒక్కడికే మిగులుతాడు. అబ్బా, కాసేపు ఊరుకుంటారా? ఇప్పుడే కలెక్టర్ని ఇక్కడ పిలిపించి వాళ్ళిద్దరిని కోర్టుకు తీసుకెళ్లొద్దని మీ ముందే చెప్తాను. సరే ఇదిగో పిజయ్, ఆ కలెక్టర్ ఫోన్ చేసి అర్జెంట్గా నేను ఇక్కడ రమ్మని అని చెప్పు. అట్టాగే బయట ఉన్న వాళ్ళకి కూడా చెప్పు, ఇవాళ కుదరదు రేపు రమ్మని. అలాగే. కోర్టులో ధైర్యంగా చెబుతావు కదమ్మా. హలో సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు ఉన్నపళంగా రమ్మంటున్నారు సార్. సారీ, బిజీగా ఉన్నాను, చెప్పండి. సార్ అర్జెంట్ గా రమ్మంటున్నారు, రాకపోతే యాక్షన్ తీసుకుంటానంటున్నారు. ఆయన ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పండి. నేను కబురు చేసిన తర్వాత రాకపోతాడా? ఆయన రారట, మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారు. ఎవడా ఇక్కడ కలెక్టర్? నువ్వేనా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? అక్షరాలు నేర్పుతావా? అధికారులతో మాట్లాడే లక్షణాలు నేర్పుతావని. నేను మంత్రినన్న సంగతి గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకునేంత కాలం ఉండడం లేదే ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు. అంటే పడిపోతావనా? మీ విషయం కాదు, ఎవరైనా తలబరువుగా ఉంటే తలక్రిందులు కాక తప్పదు కదా అని. ఓయ్,
నువ్వు ఎంత కలెక్టర్ అయినా నా కింద పనిచేసే ఉద్యోగం అని తెలుసుకో. నాకు బాధ్యతగా పనిచేయడం తెలుసు గాని కింద పని చేయడం మీద పని చేయడం తెలియదు. కలెక్టర్, మీరొకటి తెలుసుకోవాలి, నేను ఐఏఎస్ ని కానీ ఐఆర్ఎస్ ని మాత్రం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకుంటా. వద్దండి, అన్ని జ్ఞాపకం పెట్టుకోకూడదు, నిద్ర పట్టదు. ఏంటయ్యా నువ్వు అసలు? నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీకి కూడా వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. చూస్తా. జాగ్రత్తగానండి, దూరంగా ఉన్న వాళ్లకు చస్తా అని వినపడుతుంది, కంగారు పడతారు. చిచి, అసలు నేను ఇక్కడ రావడం ఏంటి? దయచేయండి. పదవయ్యా. తెలుగు వన్